బిజినెస్ అంటే కోట్లలో పెట్టుబడి పెట్టాలి, కస్టమర్లను ఆకర్షించేందుకు కార్పొరేట్ ఆఫీస్ను ప్రారంభించాలి. అయితే ఇదంతా పెద్ద కంపెనీలకు, ఎంఎన్సీలకు చెల్లుతుంది. కానీ చిన్న మధ్య తరహా కంపెనీలు, స్టార్టప్స్ పరిస్థితి ఏంటి? బ్యాంక్ లోన్తో తీసుకోనో అప్పు చేసో ఆఫీస్ని ప్రారంభించిన బిజినెస్లో సక్సెస్ అయితే ఓకే, కానీ ఫెయిల్ అయితే ఆ నష్టం ఊహించుకోవడమే కష్టం. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ తక్కువ ఖర్చుతో కార్పొరేట్ లెవెల్ రెంటల్ ఆఫీసులను అందిస్తున్నాయి కో వర్కింగ్ స్పేస్ సెంటర్లో. ఏ కంపెనీ అయినా ప్రారంభించాలంటే ముందుగా కావాల్సింది ఆఫీస్. ప్రీమియం ప్రాంతాల్లో ఆఫీస్ ప్రారంభించాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. పెద్ద కంపెనీలను మినహాయిస్తే స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలకు అంత పెట్టుబడి భరించే శక్తి ఉండదు. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నాయి కోవర్కింగ్ స్పేస్ సెంటర్లు. ఆఫీస్ ప్లేస్, ఫర్నిచర్, వైఫై, ల్యాప్టాప్స్, కాన్ఫరెన్స్ హాల్స్ లాంటివన్నీ అద్దెకివ్వడమే ఈ కంపెనీల ప్రత్యేకత. ఆఫీస్ ఏర్పాటు చేసుకునేందుకు అద్దెకు ప్లేస్ ని ఇస్తారు. సీటింగ్ కెపాసిటీని బట్టి రెంట్ ఉంటుంది. అలాగే సంస్థలో ఉన్న ఉద్యోగులను బట్టి చైర్స్ అండ్ టేబుల్స్ తో పాటు స్టార్టప్స్ కు నచ్చిన విధంగా ఇంటీరియర్ డెకరేట్ చేసి ఇస్తారు. వీటితో పాటు ఏవైనా బిజినెస్ మీటింగ్స్ ఉంటే కాన్ఫరెన్స్ హాల్స్ ని కూడా రెంట్ కి ఇస్తారు. ఇంకా ఎంప్లాయీస్ కోసం టీవీలతో పాటు కెఫెటేరియా, జిమ్, ఇండోర్ స్పోర్ట్స్ ని కూడా ఏర్పాటు చేస్తారు. వర్క్ ప్రెషర్ నుంచి బయటకు తీసుకురావడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయంటున్నారు. ఇక సిటీలో కోవర్కింగ్ సెంటర్లు ఒక్కో సీటుకు నెలకు 8 నుంచి 25,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి ఈ సంస్థలు. కొత్తగా బిజినెస్ లోకి అడుగు పెట్టే వారికి ఆ ఫీల్డ్ లో ఉన్న ట్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి కోవర్కింగ్ స్పేస్ సెంటర్లు ఉపయోగపడతాయంటున్నారు నిర్వాహకులు. చిన్న, మధ్యతరగతి వంటి ఐటీ, స్టార్టప్స్, ఇన్నోవేషన్ కి సంబంధించిన కంపెనీలకు కోవర్కింగ్ స్పేస్ నుంచి సదుపాయాలు కల్పిస్తుందంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు.